ఈ వీడియోలో కనుక తీసుకుంటే మనకు అనాటమీలో ఆస్ట్రియాలజీ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ టాపిక్ అండ్ దానికి తగినట్టుగానే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే బిట్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా తీసుకుంటే ముందుగా ఆ టాపిక్ పేరు ఏంటిదంటే ఆర్థ్రాలజీ అని చెప్పేసి అంటాం. తెలుగులో దీన్ని మనము కీళ్ళ శాస్త్రము, కీళ్ళకు సంబంధించిన చదివే శాస్త్రాన్ని కీళ్ళ శాస్త్రము లేదా ఆర్థ్రాలజీ అనే పేరుతో పిలుస్తాం అనమాట. సో సింపుల్ చెప్తే జాయింట్స్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఆర్థ్రాలజీ అని చెప్పేసి అంటాము. లేదంటే జాయింట్ అంటే అర్థం ఏంటిదంటే ఇక్కడ జంక్షన్ బిట్వీన్ ది బోన్స్ అన్నట్టు రెండు ఎముకల మధ్య రెండు ఎముకలు కలిసేటువంటి ప్రాంతాన్ని మనము జాయింట్ లేదా కీళ్ళు అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి అలాంటి కీళ్ళ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనము ఆర్థ్రాలజీ అని చెప్పేసి అంటాం. సో యాజ్ యూజువల్ ప్రతి టాపిక్కి సంబంధించి మీకు ఫస్ట్ మనకు అనాటమీ స్టార్టింగ్లోనే మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. టెర్మినాలజీ అంటే పదకోశము అని చెప్పేసి అంటాం తెలుగులో. అంటే ఒక సబ్జెక్ట్లో ఎన్ని రకాల డెఫినేషన్లు వస్తే వాటన్నింటినీ మనం టెర్మినాలజీ కింద తీసుకుంటే కనుక ఈ ఆర్థ్రాలజీకి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి టెండాన్ అనేటువంటి ఒక పదం మనకు రెగ్యులర్గా వింటాం. ఈ టెండాన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక మజిల్ లేదా కండరం కనుక తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఫ్రంట్ పోర్షన్ అంటే ముందు భాగాన్ని కనుక తీసుకుంటే దాన్ని మనము ఆరిజిన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ మజిల్ యొక్క ఆరిజిన్ అని చెప్పేసి అంటాం. అలాగే దాని తర్వాత భాగం వచ్చేటువంటి దాన్ని అంటే ఎముకకు దగ్గరగా ఉండి అతుకునేటువంటి ప్రాంతాన్ని ఏమంటే ఇన్సర్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. ఇలాంటి ఈ మజిల్ అనేటువంటిది కనుక మనకు ఒక లేయర్ లాగా పలుచని పొరలాగా కనుక ఉన్నట్లయితే దాన్ని అపోన్యూరోసిస్ అనేటువంటి ఒక పదంతో పిలుస్తాము. అదే మజిల్ లేయర్ కనుక పొరలాగా కాకుండా మనకు గట్టిగా ఒక తంతువులాగా ఒక తాడులాగా కనుక గట్టిగా ఉన్నట్లయితే దాన్ని మనము టెండాన్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇది టెండాన్కి సంబంధించి మనకు వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత అదే జాయింట్లకు సంబంధించి మనం ఇంకో పదమే రెగ్యులర్గా వింటా ఉంటామంటే దీంట్లో లిగమెంట్ అనేటువంటి ఒక పదం వింటా ఉంటాం అనమాట. లిగమెంట్ అంటే అర్థం ఏంటంటే రెండు ఎముకలను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోన్ తీసుకున్నాం అనుకోండి, ఇక ఒక బోన్ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని పట్టుకొని ఉండేటువంటి లేకుంటే రెండు కలుపుతూ ఉండేటువంటి ఒక నాళము, గట్టి కణజాలంతో తయారైన నాళాన్ని మనము లిగమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. దీని తర్వాత క్యాప్సూల్ అనేటువంటి ఒక పదం కూడా వస్తుంది. క్యాప్సూల్ అంటే అర్థం ఏంటిదంటే రెండు ఎముకలు మధ్య ఉన్నది ఈ ప్రాంతం మనం జాయింట్ అని చెప్పేసి అన్నాం, కీళ్ళు అని చెప్పేసి అన్నాం. ఈ కీళ్ళు మొత్తాన్ని కూడా ఆవరించి ఉన్నటువంటి ఒక సంచి లాంటి నిర్మాణం మనం ఏమంటాం అంటే క్యాప్సూల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఒక కవరింగ్ లాంటిది అనమాట. సో దాన్ని క్యాప్సూల్ అంటాం. ఈ క్యాప్సూల్ కనుక తీసుకుంటే మనము ఉదాహరణకి క్యాప్సూల్ కనుక వచ్చిన డయాగ్రామ్ లాగా తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైన ఎముక, దీని తర్వాత కింద వచ్చేటువంటి ఎముక కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ క్యాప్సూల్ అటువంటిది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ క్యాప్సూల్ యొక్క లోపలి లేయర్ని కనుక తీసుకుంటే ఇట్లా ఒక కణజాలంతో నిర్మితమై ఉంటుంది. దీన్ని ఏమంటామంటే సైనోవియల్ కణజాలము అని చెప్పేసి అంటాం. సైనోవియల్ కణజాలము అని చెప్పేసి అంటాం, లేదంటే సైనోవియల్ లేయర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకేనా. సైనోవియల్ లేయర్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ను రిలీజ్ చేస్తూ ఉంటుంది లోపలికి, ఈ జాయింట్ లోపలికి. ఓకేనా. దాన్ని ఏమంటామంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం. సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, మనము ఈ ఫ్లూయిడ్ ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఓకేనా. ఎలా చెప్పొచ్చు? లూబ్రికెంట్ అర్థం ఏంటి? మనము ఉదాహరణకి మనకి మెషిన్స్లో గ్రీజ్ లాగా అనమాట. సో మెషిన్స్ కనుక తీసుకుంటే రకరకాల ఇనుప వస్తువులు ఉంటాయి లోపల, ఒకదాని మీద ఒక వస్తువు తిరుగుతూ ఉంటుంది. లేదంటే సింపుల్ అయితే మనకు సైకిల్ చైన్ ఉంటుంది. ఆ చైన్ మనకు సౌండ్ రాకుండా ఉండాలి, ఈజీగా మూవ్మెంట్ అవ్వాలంటే ఏం చేస్తుంటాం మన దాంట్లోకి ఆయిల్ కానీ గ్రీజులు కానీ యూజ్ చేస్తూ ఉంటాం. వెహికల్స్ కనుక తీసుకుంటే అలా గ్రీజ్ లాగా దాని లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఏంటిది? సైనోవియల్ ఫ్లూయిడ్ అన్నమాట. అంటే ఒక ఎముక మీద మరో ఎముక జారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి అంటే ఇదే సైనోవియల్ ఫ్లూయిడ్ కనుక లేకున్నట్లయితే ఏమవుతుంది మనకు ఆ ఎముక మీద ఈ ఎముక రాపిడికి గురై ఆ ఎముకలు అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా అరగకుండా ఆ మూమెంట్ ఈజీగా ఉండేలాగా ఏమంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు బిట్ ఏం అడిగే అవకాశం ఉంటుందంటే చాలా సందర్భాల్లో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో హైలోరోనిక్ యాసిడ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక పదార్థం ఉంటుంది. ఆల్బుమిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. తర్వాత మ్యూసిన్ అంటే చిన్న జిగట లాంటి పదార్థము, మ్యూకస్ లాంటి పదార్థం ఒకటి ఉంటుంది. తర్వాత సాల్ట్ ఉంటుంది, అలాగే వాటర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కలిసి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ని ఏర్పరుస్తాయనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి ఈ లోపలి లేయర్ని ఏమంటాం అనేటువంటిది సైనోవియల్ లేయర్ అని చెప్పేసి అంటాము. అది ఏం చేస్తుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ని స్రవిస్తుంది. ఇది ఎలాగ పనిచేస్తుందంటే లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది, గ్రీజ్ లాగా. మనకు ఇనుప వస్తువుల్లో లూబ్రికెంట్ని ఎలా యూజ్ చేస్తామో ఆ లూబ్రికెంట్ లాగా పనిచేసిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాంటి ఫ్లూయిడ్లు ఏమేమి ఉంటాయంటే హైలోరోనిక్ యాసిడ్ ఒక పదార్థం ఉంటుంది, ఆల్బుమిన్ ఉంటుంది, మ్యూసిన్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, అలాగే
వాటర్ ఉండే పైన గుర్తుపెట్టుకోండి. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ బిట్, చాలా రకాల క్వశ్చన్ పేపర్లు అడిగిన బిట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ ఆర్థాలకు సంబంధించి మనకి తర్వాత పాయింట్ కనుక తీసుకుంటే కనుక అసలు కీళ్ళు అనేటువంటి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే కనుక కదలని కీళ్ళు, రెండవది పార్షియల్ అంటే కొద్ది మొత్తంలో మాత్రమే కదిలేటువంటి కీళ్ళు ఉంటాయి కొన్ని రకాలు, తర్వాత సైనోవియల్ కీళ్ళు, వీటిని కదిలే కీళ్ళు అని చెప్పేసి అంటారు. ఓకేనా. సో కదలని కీళ్ళు అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి మనము పుర్రేల ఎముకలు కనుక తీసుకున్నాం అనుకోండి, తలలోని ఎముకలు కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది యానిమల్ యొక్క ఫేస్ కనుక తీసుకుంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఒక ఎముక ఉంటుంది, దీని తర్వాత ఇంకొక ఎముక ఉంటుంది. సో ఈ ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కబడి ఉంటాయి, వీటి మధ్యన ఎలాంటి మూమెంటు ఉండదన్నమాట. మూమెంట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండే అవకాశం ఉంటుంది, ఆ సైనోవియల్ క్యావిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ క్రింది ఏ రకమైనటువంటి కీల్లో మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండదు, సైనోవియల్ క్యావిటీ ఉండదు అని అడిగే అవకాశం ఉంటుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇలాంటి కీల్స్ అంటే క్రీనియల్ బోన్స్, పుర్రె ఎముకల్లో ఉన్నటువంటి కీలుగా చెప్పొచ్చు అనమాట. ఓకే రైట్. రెండవది పార్షియల్ అంటే కొద్ది మొత్తంలో మాత్రమే మూవ్మెంట్ ఉండేటువంటివి. ఎగ్జాంపుల్ ఏంటంటే వర్టిబ్రల్ కాలము లేదా వెన్నెముకలో ఉన్నటువంటి ఒక వెన్నెముకకి వెన్నుపూసలు అంటాం కదా, ఆ వెన్నుపూసల మధ్యలో కూడా జాయింట్లు ఉంటాయి. సో మనం ఓవరాల్గా జాయింట్ అంటే ఏం చెప్పాము, ఒక ఎముకకి ఇంకో మధ్యలో జంక్షనే జాయింట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా ఇక్కడ కదలవు, ఇక్కడ కదులుతాయి. అందుకే మనకు వెన్నెముకలో ఉన్నటువంటి ఈ టోటల్ వర్టిబ్రల్ కాలంలో ఉన్నటువంటి వెన్నుపూసలు ఒకదానికొకటి కదులుతాయి, కానీ మనకి చేతులు కాళ్ళు కదిలినంత విపరీతంగా అయితే కదలవు కదా. సో కాబట్టి దాన్ని పార్షియల్గా కదిలేటువంటి కీలు అని చెప్పేసి అంటే వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎగ్జాంపుల్ ఏదంటే వర్టిబ్రే అని చెప్పేసి గుర్తుపెట్టచ్చు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ మనకు రెగ్యులర్గా మనం చదివేటువంటి సైనోవియల్ లేదా కదిలేటువంటి కీళ్ళు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీని లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఈ షోల్డర్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, లేదా సింపుల్గా ముందరి కాళ్ళు మరియు వెనక కాళ్ళు ఉండేటువంటి కీళ్ళుగా మనము ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అన్నమాట. ఓకే. ఆ తర్వాత కీళ్ళలో ఉన్నటువంటి పదాలు చదువుకున్నాము. తర్వాత రకరకాల కీళ్ళు, ఎన్ని రకాల కీల్స్ ఉన్న కీళ్ళు లేదా జాయింట్లు ఉన్నాయని చెప్పి చదువుకున్నాము. సో కీళ్ళు అనగానే మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి అన్నాం. ఆ మూమెంట్లు కూడా ఎన్ని రకాలుగా ఉంటాయంటే మొదటిది గ్లైడింగ్ అని చెప్పేసి ఉంటాం. గ్లైడింగ్ అంటే అర్థం ఏంటి, జారడము. ఒక ఎముక దాని తర్వాత ఉన్నటువంటి ఎముక మీద జారడము, లేకుంటే మెల్లగా దాని మీద జారుతున్నట్టు ఉండడం అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే నీ జాయింట్, ముందర కాలం ఉన్నటువంటి నీ జాయింట్. రెండవది ఇంకో రకమైన మూమెంట్ జాయింట్స్లో ఏముంటుందంటే, ఇప్పుడు జాయింట్లో మూమెంట్లు అంటే అర్థం ఏంటిది, ఒకటి జారడం అని చెప్పినాం, రెండవది తిరగడం కావచ్చు, ఇంకోటి బయటికి వెళ్ళిపోవడం కావచ్చు, లోపలికి వెళ్ళిపోవడం కావచ్చు, పూర్తిగా ఓపెన్ కాకపోవడము, ఈ తల చూస్తే కనుక మనకు తిరగడం కావచ్చు. ఇవి టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అంటే తీసుకుంటే కనుక రకాలు ఎలాంటి ఉంటాయంటే, ఒకటేమో గ్లైడింగ్ అన్నాం, జారడము. రెండవది యాంగులార్ మూమెంట్ అని చెప్పేసి అంటాడు. యాంగులర్ అంటే యాంగిల్ని క్రియేట్ చేయడము, యాంగిల్ని క్రియేట్ చేయకపోవడం అనమాట. ఉదాహరణకి ఈ యాంగిల్లో కూడా తీసుకుంటే మనకు ఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. ఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటంటే ముడుచుకోవడం. మీకు ఇలాగే గుర్తుపెట్టుకుందండి, మీకు ఈవెన్ తెలుగు మెటీరియల్లో కూడా పాత మెటీరియల్లో కూడా ఇవే ఫ్లెక్షన్ అలా ఇంగ్లీష్లో అలాగే ఉంది. సో ఫ్లెక్షన్ కనుక తీసుకుంటే ముడుచుకోవడము. ఏంటిది, ఎల్బో జాయింట్ కావచ్చు, లేదంటే హాక్ జాయింట్ కావచ్చు వెనకాల్లో కనుక తీసుకుంటే. అలాగే ఫ్లెక్షన్కి ఆపోజిట్ ఎక్స్టెన్షన్ అంటే ఇట్లా విడుచుకోవడం, ఇట్లా విడుచుకోవడం ఎక్స్టెన్షన్. సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎల్బో జాయింట్, హాక్ జాయింట్ ఎగ్జాంపుల్ చెప్తాం మనం. తర్వాత ఇంకో రకమైన మూమెంట్ ఏంటంటే అబ్డక్షన్ మరియు అడ్డక్షన్ అని చెప్పేసి అంటాం. అబ్డక్షన్ మరియు అడ్డక్షన్ అని చెప్పేసి అంటే శరీరం నుంచి బయటకి, శరీరం నుంచి లోపలికి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే హిప్ జాయింట్ మరియు షోల్డర్ జాయింట్. ఇప్పుడు కాలుగా తీసుకుంటే ఇట్లా బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఓకేనా. ఇట్లా శరీరం నుంచి బయటికి, శరీరానికి దగ్గరగా. సో కాబట్టి అబ్డక్షన్ మరియు అడ్డక్షన్ అని చెప్పేసి అంటాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఇవి. అది కాకుండా ఇంకో రకమైన మూమెంట్ ఏంటంటే సర్కండక్షన్ అని చెప్పేసి అంటాడు. సర్కండక్షన్ అంటాం అంటే ఏదైనా ఎముక యొక్క బాలు ఆ తర్వాత ముందు ఉన్నటువంటి ఎముక యొక్క సాకెట్లో కనుక ఉండి ఆ జాయింట్ కనుక ఫామ్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి మూమెంట్ని సర్కండక్షన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఉదాహరణకి స్కాపులా గురించి చదువుకున్నప్పుడు మనము ఇలా స్కాపులా బొమ్మ వేసుకొని కింద గ్లీనాయిడ్ క్యావిటీ అని ఒకటి ఉంటుందని చెప్పేసి అన్నాము. దీని కింద ఉన్నటువంటి ఏదైతే హ్యూమరస్ అనేటువంటిది ఉంటుందో దాని యొక్క హెడ్ పోయి దీంట్లో పోయి ఇరుక్కుంటుంది అని చెప్పేసి అన్నాం. హెడ్ అంటే బాల్, ఈ గుంత లాంటి నిర్మాణాన్ని మనము సాకెట్ అని చెప్పేసి అంటాం. సో అలాంటి జాయింట్లు ఏమంటామంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే షోల్డర్ జాయింట్ కావచ్చు, కింద ఇక్కడ హిప్ జాయింట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత అలాంటి కీళ్ళు వచ్చేటువంటి మూమెంట్ ఏంటంటే సర్కండక్షన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అండ్ లాస్ట్ తీసుకుంటే రొటేషన్ అని చెప్పేసి అంటాం. రొటేషన్ అంటే కంప్లీట్గా ఇట్లా తిరగడం అనమాట. సో ఏవైతే మనకు సర్వైకల్ వర్టిబ్రే అని చెప్పేసి చదువుకున్నామో అందులో మొదటి రెండు ఎముకలు ఏమని చెప్పేసి అన్నాం, అట్లాస్ మరియు యాక్సిస్ అని చెప్పేసి అన్నాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి జాయింట్ ఏంటంటే
ఈ రొటేషన్ మూమెంట్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇలా తిరుగుతూ ఉంటుంది కంప్లీట్గా. సో ఎలా ఉంటుందంటే ఈ ఎముక తీసుకున్నాం అనుకో, సింపుల్గా ఎగ్జాంపుల్ బొమ్మ వేసి చెప్తే కనుక దీనిపైన ఉన్నటువంటి ఎముక దానికి హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి ఇది బయటికి వెళ్ళి ఉంటుంది అనమాట. దీని మీద తిరుగుతూ ఉంటుంది. అందుకే మన తల ఏంటండి ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని రొటేషన్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇవి ఆర్థరాలజీ అంటే మీనింగ్ ఏంటిది, అసలు జాయింట్లో మనకు ఒక జాయింట్ గురించి చదువుకునేప్పుడు మనకు అక్కడ ఏ పదాలు వస్తాయంటే ఉదాహరణకి క్యాప్సుల్ అన్నాం, లిగమెంట్ అన్నాం, టెండన్ అన్నాం. సో కాబట్టి అవి సైనోవియల్ లేయర్ అంటే ఏంటిది, సైనోవియల్ కణజాలం అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటిది నేర్చుకున్నాం. ఆ తర్వాత కీల యొక్క రకాలు, కదలనివి, కదిలేవి, కొద్దిగా కదిలేటువంటి, పార్షియల్గా కదిలేటువంటి చెప్పేసి అన్నాం. వాటికి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. తర్వాత ఈ కీల ద్వారా వచ్చేటువంటి మూమెంట్లు ఏంటివి అంటే కనుక గ్లైడింగ్ మూమెంట్, యాంగులర్ మూమెంట్, సర్కండక్షన్ అండ్ రొటేషన్ అని చెప్పేసి అన్నాం. ఓకే. సో ఇది తర్వాత ఆర్థరాలజీకి సంబంధించి లేకుంటే జాయింట్స్కి సంబంధించి కానీ తీసుకుంటే మళ్ళీ తర్వాత ఇందాక చెప్పినట్టు మనము కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు, లేకుంటే దాన్ని ఏమంటాము పార్షియల్గా, లేకుంటే వాటిని కార్టిలేజియస్ కీళ్ళు అని చెప్పేసి ఎలాగైతే పేర్లతో పిలిచామో అలా కాకుండా ఇంకో రకమైన క్లాసిఫికేషన్ లేకుంటే టైప్స్ ఎలా ఉంటాయంటే హింజ్ జాయింట్స్ అని చెప్పేసి అంటాం. అంటే వీటిలో డైరెక్షన్ వన్ డైరెక్షన్, అంటే ఒకవైపుగా మాత్రమే డైరెక్షన్ ఉంటుంది. ఉదాహరణకి దీని తెలుగులో మడతబందు కీలు అని చెప్పేసి అంటారు అనమాట. హింజ్ జాయింట్ అంటే మడతబందు కీలు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎల్బో జాయింట్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు మాత్రమే మూమెంట్ ఉంది, ఇటు నుంచి ఇలా మాత్రం ఉంటుంది కానీ కిందకు ఉండదు కదా. సో దీన్ని వన్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ ఏదంటే ఎల్బో జాయింట్, లేకుంటే కింద కాల్లో తీసుకుంటే కనుక ఇలా మాత్రం మడత పెట్టగలం కానీ ఇలా అనలేం. కాబట్టి వాటిని వన్ డైరెక్షన్లో ఉన్నటువంటి కీల్స్ అని చెప్పి కీళ్ళు అని చెప్పేసి అంటాం. దాని పేరు ఏంటంటే హింజ్ జాయింట్ అంటాం, తెలుగులో మడతబందు కీలు అని చెప్పేసి అంటాం. తర్వాత అది బాల్ అండ్ సాకెట్, బంతి గిన్నె కీలు అని చెప్పేసి అంటాం తెలుగులో. ఇందాక చెప్పినట్టు మనకు స్కాపులా యొక్క గ్లీనియాడ్ క్యావిటీకి దాని కింద ఉన్నటువంటి హ్యూమరస్ యొక్క హెడ్కి, సో ఈ రెండు కలిపి ఏర్పడేటువంటి జాయింట్ కాబట్టి ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మూమెంట్ మీకు ఈ రకంగా ఉంటుంది. ఓకేనా. సో రీజన్ ఏంటిదంటే ఈ స్కాపులా యొక్క గిన్నెలో గ్లీనియాడ్ క్యావిటీలో ఈ హ్యూమరస్ యొక్క తల హెడ్ అనేది అతుకుంటుంది కాబట్టి మూమెంట్ సర్క్యులర్ మూమెంట్లో కూడా మనకి ఈజీగా ఉంటుంది మొత్తం. ఓకే. తర్వాత ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది చాలా క్వశ్చన్ పేపర్లో చూస్తే పివోట్ జాయింట్ అని చెప్పేసి అంటాం. సో దీని అంటే వన్ సైడ్ టు అనదర్ అనమాట, ఒకవైపు నుంచి కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లోకి తిప్పగలం. ఉదాహరణ తలని ఈ పక్క తిప్పగలం, ఆపోజిట్ డైరెక్షన్లోకి తిప్పగలం, పైకి తిప్పగలము, కిందకి తిప్పగలం అన్నమాట. సో అలాంటి జాయింట్ ఏమంటే పివోట్ జాయింట్ అంటాము. ఎగ్జాంపుల్ అట్లాస్ మరియు యాక్సిస్ మధ్య ఉండేటువంటి జాయింట్గా చెప్పవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత ఇంకొక రకమైనటువంటి జాయింట్ తీసుకుంటే ఇందాక ఏమంటే గ్లైడింగ్, జారుడు కీళ్ళు అంటారు తెలుగులో. జారుడు కీళ్ళు అంటాం, స్లిప్పరీ ఇన్ నేచర్ అని చెప్పేసి ఉంటుంది. ఒక ఎముక మీద ఇంకో ఎముక జారుతున్నట్టు ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ టార్సల్స్ మరియు మెటాటార్సల్స్ లేదా కార్పల్స్ మధ్య ఉండేటువంటి జాయింట్గా చెప్పొచ్చు అనమాట. ఈ జాయింట్గా చెప్పొచ్చు. వీటిని గ్లైడింగ్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. తర్వాత ఇది టోటల్గా మనకు ఎన్ని రకాల జాయింట్లు ఉంటాయని చెప్పి తీసుకుంటే కనుక అలా కాకుండా మనం టోటల్గా బాడీలో ఇంకా రకరకాల ప్లేసులో ఎలాంటి జాయింట్లు ఉంటాయి జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. వాటి పేర్లోనే అది ఏ ఎముకల మధ్యలో ఉంటుందో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఆక్సిపిటో అట్లాంటల్ జాయింట్ అని చెప్పేసి, ఆక్సిపిటో అట్లాంటల్. సో ఈ తల యొక్క మనము ఈ అట్లాసు మరియు యాక్సిస్ కనుక తీసుకుంటే సర్వైకల్ వర్టిబ్రా అంటే మెడ ప్రాంతంలో ఉన్నటువంటి వెన్నెముకలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు మొదటి రెండు ఎముకలను మన అట్లాస్ మరియు యాక్సిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇలాంటి మొదటి ఎముక అట్లాస్ అని ఏదైతే ఉందో దానికి మరియు ఈ పైన హెడ్ ఉంటుంది కదా తల, ఈ తలలో ఉన్నటువంటి ఈ ఎముక ఒకటి ఉంటుంది, దాని పేరు ఆక్సిపిటల్ బోన్ అని చెప్పేసి అంటాం. ఆక్సిపిటల్ బోన్ అని చెప్పేసి అంటాం. ఆ తలలో ఉన్నటువంటి ఆక్సిపిటల్ బోనుకు మరియు మెడలో ఉన్నటువంటి ఫస్ట్ ఎముక అయినటువంటి అట్లాస్కి మధ్య ఉన్నటువంటి జాయింట్ని ఆక్సిపిటో అట్లాంటల్ జాయింట్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా. సో రెండవది అట్లాంటో యాక్సియల్ జాయింట్ అని చెప్పేసి, దాని పేర్లో ఉంది కదా అట్లాస్కి మరియు యాక్సిస్కి మధ్య ఉన్నటువంటి అంటే ఈ మెడ ప్రాంతంలో ఉన్నటువంటి వర్టిబ్రేలు ఏవైతే ఉన్నాయో మొదటి రెండు వర్టిబ్రేలు అట్లాస్ యాక్సిస్ అని చెప్పేసి అన్నాము, వాటి మధ్య ఉన్నటువంటి జాయింట్ని అట్లాంటో యాక్సియల్ జాయింట్గా చెప్పొచ్చు అనమాట. దీని తర్వాత తీసుకుంటే కోస్టో వర్టిబ్రల్ జాయింట్ అని చెప్పేసి అంటారు. కోస్టో అంటే ఏంటంటే రిబ్కి సంబంధించి అని అర్థం. కోస్ట్ అంటే అర్థమైంది రిబ్బు పక్కటెముకలకు సంబంధించి, వర్టిబ్రా అంటే మనకు వెన్నుపూసకు సంబంధించి. వెన్నుపూసకి ఇప్పుడు మనకి పక్కటెముకలు తీసుకుంటే ఒకవైపు ఏమో స్టెర్నం కత్తుకొని ఉంటాయి, ఇంకోవైపు ఎవరు కత్తుకొని ఉంటాయి, వెన్నుపూసలు కత్తుకొని ఉంటాయి. సో కాబట్టి ఈ పక్కటెములకి రిబ్స్కి మరియు వెన్నెముకకు మధ్యలో ఉన్నటువంటి జాయింట్ని కోస్టో వర్టిబ్రల్ రిబ్ జాయింట్ అని చెప్పేసి అంటారు. అర్థమైందా. తర్వాతది
ఇంటర్ వర్టిబ్రల్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక వెన్నుపూసకి దాని వెనుక ఉన్నట్టు వెన్నుపూసకి వెన్నెముకలో మనకు రకరకాల వర్టిబ్రల్ ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. సర్వైకల్ వర్టిబ్రే అని, థొరాసిక్ వర్టిబ్రే అని చెప్పేసి, లంబార్ అని చెప్పేసి, సాక్రల్ కాక్సియల్ అని చెప్పేసి అన్నాం కదా. ఇలా ఒక వర్టిబ్రే దాని వెనక ఉన్నటువంటి వర్టిబ్రేకి ఈ ఉన్నటువంటి జాయింట్ని ఏమంటామంటే ఇంటర్, అంటే మధ్య, దేని మధ్య, వర్టిబ్రేల మధ్య ఉన్నటువంటి జాయింట్ ఇంటర్ వర్టిబ్రల్ మనకు జాయింట్ అని చెప్పేసి అంటాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ సాక్రోకాక్సిజియల్ అని చెప్పేసి అంటాం. శాక్రం ఐడియా ఉంది కదా మనకు. సో లాస్ట్ శాక్రం ఏరియాలో ఉన్నటువంటి 5 వెన్నుపూసలు కలిసి మనకు ఒక శాక్రం త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక ఎముకగా ఏర్పడుతుందని చెప్పేసి అన్నాం. అలాంటి శాక్రంకి మరియు తోకలో ఉన్నటువంటి వెన్నెముకల్ని కాక్సిజియల్ వర్టిబ్రే అని చెప్పేసి అన్నాం. ఆ మొదటి కాక్సిజియల్ వర్టిబ్రేకి మధ్య ఉన్నటువంటి జాయింట్ని సాక్రోకాక్సిజియల్ వర్టిబ్రే అని చెప్పేసి అంటాం. రెండవది ఇంకొకటి తీసుకుంటే ఇంటర్ కాక్సిజియల్. ఇక్కడ ఇంటర్ వర్టిబ్రల్ అని చెప్పేసి అన్నాం. ఇంటర్ కాక్సిజియల్ అంటే ఏంటిది? కాక్సిజియల్ వర్టిబ్రే, తోకలో ఉన్న వర్టిబ్రేలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి కీలుని ఇంటర్ కాక్సిజియల్ వర్టిబ్రే అని చెప్పేసి అంటాం, జాయింట్ అంటాం. తర్వాత కోస్టోకాండ్రల్, వెరీ ఇంపార్టెంట్ ఇది. కోస్టో అంటే రిబ్బు, కోస్టో అంటే ఏంటిది? రిబ్బుకు సంబంధించి. కాండ్రల్ అంటే ఏంటంటే ఏదైతే మనకు ఈ కీలు ఎముక స్టెర్నం అని చెప్పేసి అన్నామో దానిపైన చిన్న చిన్న సాకెట్లు ఉంటాయని చెప్పేసి అన్నాం. ఓకేనా? ఇది రిబ్ అనేది వచ్చేసి దీంట్లో వచ్చి అతుకుంటుందని చెప్పేసి ఇక్కడ వెన్నెముక నుంచి వచ్చేసి. సో ఈ మధ్యలో నుండి దీన్ని ఏమంటామంటే కార్టిలేజ్ లాంటి మెత్తటి కణజాలం ఉంటుంది. ఈ రెండు మధ్యలో జాయింట్ ఏమంటామంటే మనం కాస్టో కాండ్రల్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత కాండ్రో స్టెర్నల్ అంటే ఈ స్టెర్నంకి అతుకునేటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ జాయింట్ ఏమో కాండ్రో స్టెర్నల్ అని చెప్పేసి అంటాం. జస్ట్ వాటి పేరులోనే ఉంటుంది. మరి ఇంత ఈజీగా అడిగే అవకాశం లేనప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు పివోట్ అని చెప్పాను కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. తర్వాత అలా కాకుండా మీకు ఎగ్జామ్లో ఇన్ జనరల్గా మనకు మల్టిపుల్ చాయిస్లో కామన్గా అడిగేటువంటి క్వశ్చన్ జాయింట్కి సంబంధించింది ఏంటంటే, ఎక్కువ సందర్భాల్లో వచ్చిన క్వశ్చన్ ఏంటిది అంటే, ఏవైతే ముందరకాల్లో ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయో ఆ ఎముకల మధ్య ఉన్నటువంటి కీళ్ళు ఏంటివి, ఆల్రెడీ ఒకసారి మనం రిపీట్ చేస్తున్నాం ఇంతకుముందు క్లాసులోనే. సో ముందరకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కాపులా తీసుకున్నాము, తర్వాత వచ్చేటువంటి బోన్ పేరు హ్యూమరస్ అని చెప్పేసి ఉన్నాం. సింపుల్గా అడిగితే కనుక ఈ స్కాపులాకి హ్యూమరస్ మధ్యలో ఏ జాయింట్ ఉంది అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. లేదు హ్యూమరస్ దాని తర్వాత వచ్చేటువంటి ఎముకలు రేడియస్ అల్లా అని చెప్పేసి ఉన్నాం. సో హ్యూమరస్కి రేడియస్ అల్లాకి మధ్యలో ఏ జాయింట్ ఉంది అని చెప్పి అట్లా ముందరకాలంలో ఉన్నటువంటి ఎముకలు వాటి మధ్య ఉన్నటువంటి జాయింట్లు. ఓకేనా? ఆ జాయింట్ల పేర్లు లేకుంటే ఆ జాయింట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎముకల పేర్లు అడగవచ్చు వీటిలో. లేదనుకోండి ముందరకాల్లో పైనుంచి కిందకి జాయింట్లను అమర్చండి అని చెప్పించండి. లేదు కింద నుంచి పైకు ఏమేమి జాయింట్లు ఉంటాయని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. సో అట్లా తీసుకుంటే కనుక ముందరి కాల్లో 4 లింబ్లో కనుక తీసుకుంటే ముందు ఫస్ట్ వచ్చేటువంటిది ఏరియా అనేది షోల్డర్ జాయింట్ అని చెప్పేసి ఉంటాం. షోల్డర్ జాయింట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే స్కాపులా మరియు హ్యూమరస్. ఓకేనా? ఆ తర్వాత ఎల్బో జాయింట్ కనుక తీసుకుంటే దాని పైన ఉన్నటువంటి హ్యూమరస్ బోను, దాని క్రింద ఉన్నటువంటి రేడియస్ అల్నా రెండు కలిపి. ఆ తర్వాత ఈ కార్పల్ జాయింట్స్ కనుక తీసుకుంటే రేడియస్ అల్నాకి మరియు కార్పల్ బోన్స్ మణిబంధకాలు అని చెప్పేసి అంటాం కదా. ఈ రేడియస్ అల్నాకి ఈ కార్పల్స్ మధ్యలో ఉన్నటువంటి జాయింట్ని కార్పల్ జాయింట్స్ అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ముందరి కాళ్ళు మరియు వెనక కాళ్ళు రెండు సేమ్గా ఉన్నటువంటి జాయింట్లు ఏంటంటే ఫెట్లాకు, ప్యాస్టర్ను, కఫిన్, ఎఫ్పిసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎఫ్పిసి అని చెప్పేసి ఫెట్లాక్ జాయింట్ అంటే అర్థం ఏంటంటే మెటాకార్పల్ కార్పస్కి మరియు ఫస్ట్ ఫ్యాలింగ్స్కి, అంటే డిజిట్స్ ఉంటాయి కదా, డిజిట్స్లో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్యాలింగ్స్ అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి అన్నాం. సో అట్లా పైన ఉన్నటువంటి మెటాకార్పల్కి ఫస్ట్ ఫ్యాలింగ్స్ మధ్యలో ఉంటేనేమో ఫెట్లాక్ జాయింట్ అంటాం. ఫస్ట్ ఫ్యాలింగ్స్కి మరియు రెండో దానికి మధ్యలో ఉంటేనేమో ప్యాస్టర్న్ జాయింట్ అంటాం. రెండోది మరియు మూడో దానికి మధ్యలో ఉంటేనేమో కొఫిన్ జాయింట్ అని చెప్పేసి అంటాం. ఎందుకు సేమ్ ఉంటాయంటే డిజిట్స్ 4 కాళ్ళలో 4 ఒకే రకంగా ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. సో కాబట్టి ఆ జాయింట్లు కూడా సేమ్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో మనకు బిట్లు ఏమడుగుతాడంటే కింద నుంచి పైకి అరేంజ్ చేయండి అని అడగొచ్చు, పైనుంచి కిందకి అరేంజ్ చేయండి అని అడగొచ్చు, లేదా జాయింట్ పేరు చెప్పేసి ఈ జాయింట్లో ఏ ఎముకలు ఉంటాయని చెప్పేసి అడగొచ్చు, లేదంటే ఎముకలని మీకు చెప్పేసి ఈ రెండు కలిసి ఏ జాయింట్ అని ఏర్పరుస్తాయని చెప్పేసి అడగొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ టోటల్గా ఆర్థరాలజీకి సంబంధించి తీసుకుంటే.